నమస్తే వెల్కమ్ టు మీడియా డిబేట్ నేను భాగ్యశ్రీ. తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ భూతం మరోసారి రాజకీయ వర్గాలను ఉలిక్కిపడేలా చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా చెప్తున్న ఈ ట్యాపింగ్ వ్యవహారంపై పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాంబు పేల్చారు. ఫోన్ ట్యాప్ చేయడం తమ సంస్కృతి కాదని, అది బీఆర్ఎస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ను కేసీఆర్ ట్యాప్ చేయించారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెనుదుమారం రేపుతున్నాయి. అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అప్పట్లో సినీ తారల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయా? ఇదే అంశంపై ఇవాల్టి మీడియా డిబేట్లో చర్చిద్దాం. ఇక ఇవాల్టి డిబేట్లో పాల్గొనడానికి టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచంద్ర గౌడ్ గారు ఉన్నారు. రామచంద్ర గౌడ్ గారు నమస్తే అండి. నమస్కారం మేడం. ఫోన్ ట్యాపింగ్ అంశంకి సంబంధించి మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. మరి ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ చేసిన వ్యాఖ్యల వెనుక ఆరోపణలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇది నిజమే అండి, ఖచ్చితంగా నిజమే. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు కాదు, కవిత కాదు మాట్లాడారు, తన సొంత అకౌంట్ ఫోన్ ట్యాపింగ్ చేయించిన ఘనత కేసీఆర్ గారికి, బావది కేటీఆర్ గారికి చెందుతుందని కవిత గారు చెప్పడం జరిగింది. అదే రకంగా బీజేపీ ఎమ్మెల్యేలు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా బీజేపీ ఎంపీలు కూడా విశ్వేశ్వర రెడ్డి అనుకోండి, బండి సంజయ్ గారు అనుకోండి, తర్వాత ఈటల రాజేందర్ గారు అనుకోండి, ప్రతి ఒక్కరు కూడా ఇది ఇవ్వడం జరిగింది. దాని నిప్పులేంది పొగ రావడం అనేది ఉండదు, ఖచ్చితంగా జరిగింది. ఇంకోటి, కొంతమంది దగ్గర కూడా ఇటు వ్యాపారవేత్తల దగ్గర, అధిక ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర, సినీ ప్రముఖుల దగ్గర ఎన్నో రకాలుగా చేసిందనే అలిగేషన్స్ ఉన్నాయి. నిజం కూడా. ఒకసారి ఏంటంటే వాళ్ళ ఆస్తులు కూడా సుమారుగా అంతకుముందు వాళ్ళ ఆస్తులు లేకుండే ఇప్పుడు ఏ రకంగా పెరిగినాయి. వీళ్ళు అంటే టెర్రరిస్టులకు, దేశద్రోహానికి సంబంధించిన పేర్ల మీద వేల మంది ఫోన్ ట్యాపింగ్ చేసిందని ఆల్రెడీ రికార్డెడ్ అయితే ఆల్రెడీ కూడా కేసు ఉన్నది దాని మీద. ఖచ్చితంగా దాని మీద లోతుగా అంటే వాళ్ళు ఏం చేసినా, ఏ రకంగా చేసినా, ఇంతకు ముందు మన ఎమ్మెల్యేల కొనుగోలు దాంట్లో కూడా వీడియో టేపులు కూడా బయటకు వచ్చినాయి. ఓపెన్ కదా అండి. అంటే ఇప్పుడు నేను మాట్లాడితే ఇద్దరికి ఉంటుంది కానీ మూడో వ్యక్తి దగ్గరికి వచ్చినాయి అంటే ఇద్దరికి సంబంధం కూడా మూడో దగ్గరికి వచ్చిందంటే అది ఖచ్చితంగా ట్యాపింగ్ చేసారు. ముఖ్యంగా అప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు ఫామ్ జరిగిన దాంట్లో ఇప్పుడు ఉన్న డ్రగ్ కేసులో ఉన్న ఎమ్మెల్యే దానికి సంబంధించి దాంట్లో జరగడం జరిగింది. దీంట్లో ప్రతి ఒక్కరు కూడా అంటే ముఖ్యంగా నిందితులు కేసీఆర్ గారు, కేటీఆర్, సంతోష్ రావు అనేది మెయిన్ ఉన్నదండి. దీన్ని బట్టి మనం ఫోన్ ట్యాపింగ్ లో వాళ్ళు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళే మెయిన్ గా ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిందని కొన్ని రోజులు హరీష్ రావు కూడా పక్కకు పెట్టడం జరిగింది. అప్పుడు కవిత కూడా మాట్లాడడం జరిగింది. ఒక 20 మంది 30 మంది కూడా సొంత ఫండ్తో ఆయన సొంత ఎమ్మెల్యేలను తీసుకోవడానికి ఖర్చు చేయడం జరిగిందని కూడా ఇవన్నీ ఆధారంతో సహా ఉన్నాయి. కానీ అవి నిజంగా జరిగింది అనేది ఉంది. యాక్చువల్గా ఏంటంటే టెర్రరిస్టులకు, దేశద్రోహులకు సంబంధించింది ఫోన్ ట్యాపింగ్ చేసేందుకు ఛాయిసెస్ ఉంది. తర్వాత 2023 డిసెంబర్ లో ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం చేసిన దాని కేసు స్టార్ట్ అయింది ఫస్ట్. అంటే ఆ రోజు వీళ్ళు డైరెక్ట్ దీనికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ చేసే పరికరాలను తీసుకొచ్చి ఈ ధ్వంసం చేసిన కేసు బుక్ అయింది, ఫస్ట్ కేసు. దాన్ని బట్టి ఖచ్చితంగా దీంట్లో ఫోన్ ట్యాపింగ్ అయింది. దాంతో లాభపడ్డారు, ఆర్థికంగా లాభపడ్డారు. మళ్ళీ ఒకసారి కూడా 2018 లో అధికారంలో రావడానికి, బీఆర్ఎస్ అధికారం రావడానికి ఒక రకంగా కృషి చేసిందని చెప్పడం జరుగుతుంది. ఇంకోటి, ఆస్తులు కూడా విపరీతంగా పెంచుకున్నారు. వాళ్ళ ఆస్తులు అంటే పార్టీ ఆస్తులు పార్టీకి సంబంధించి 1500 కోట్ల రూపాయలు వాళ్ళు లీగల్ గా చేసుకోవడం జరిగింది. లీగల్ గా సొంత ఫామ్ హౌస్లు, దేశ విదేశాలలో ఆస్తులు, వాళ్ళ బినామీల దగ్గర కూడా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కూడా నిజామే. కానీ చట్టరూపకంగా అంటే న్యాయపరంగా తీసుకురావడం కొద్ది ఇబ్బంది జరుగుతున్నట్టుంది. దాన్ని కూడా తొందరగా అయిపోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ఎంతో మందిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రభాకర్ రావు గారి దగ్గర నుంచి కూడా అంటే వీళ్ళను తీసుకొని, అంటే వీళ్ళ ఎవిడెన్స్ తీసుకొని ఎంతో మంది కూడా ప్రభాకర్ రావు, తర్వాత సంతోష్ రావు, అంటే వాళ్ళకు అంటే కొంతమంది రావు సిండికేట్ గా వాళ్ళు అంటే ముఖ్యంగా దీంట్లో టీమ్ లో రిటైర్డ్ అధికారులు, తర్వాత ఉన్న అధికారులతో ఎక్కువ మంది
అంటే ఒక కులానికి చెందిన వాళ్ళు ఉన్నారని కూడా తెలవడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉన్నది, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇది మాత్రము ఖచ్చితంగా బయటకు రావాలి. ఇంకోటి ఏదేమైనా కానీ అప్పుడు చేసిన అక్రమాలన్నీ కూడా తీసుకురావాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది. మనం ఏంటంటే ఇది దేశ ద్రోహానికి సంబంధించిన కేసు లాగా ఉంటే ఎంతో మంది సీక్రెట్ మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో మనకు సీక్రెట్ ప్రతి ఒక్కరికి వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఉంటది. ఆ వ్యక్తి స్వేచ్ఛకు భంగకరం జరిగింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళకి కేంద్ర ఆ, జడ్జిలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి కూడా ఉన్నది ఎన్నో రకాలుగా స్పీడ్ గా అంటే తెరవడం జరిగింది. దాని సందర్భంగా ఖచ్చితంగా ఇది జరిగిందని ఉంది. వీళ్ళ ఆస్తులను బట్టి అయినా సరే ఏదైనా కానీ అధికారులు ఫస్ట్ కేసు బుక్ అయింది కదా, ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసింది అనే విషయంలో అంటే ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించిన అంటే దానికి సంబంధించిన పరికరాలు తీసుకొచ్చి ఇక్కడ సొంతంగా డైరెక్ట్ చేసే అధికారం వాళ్ళకి లేదు. కానీ దీంట్లో ఏం చేసిందంటే వాళ్ళు చేసిన ఫోన్ ట్యాపింగ్ పర్మిషన్స్ ఏ రకంగా తీసుకున్నారంటే దేశ ద్రోహులకు సంబంధించింది, టెర్రరిస్టులకు సంబంధించింది, నక్సలైట్లకు సంబంధించిన పేర్ల ద్వారా కొంతమంది తీసుకున్నారు అనేది రూబిడ్ అయింది. అది నిజము. దాంట్లో ఎన్నో రకాలుగా లాభం జరిగింది అనేది వాళ్ళకు తెలియడం ఉంది. సినీ యాక్టర్ల దగ్గర కూడా ఎన్నో అంటే రూమర్స్ వచ్చినాయి, అది కూడా నిజమే. ఎందుకంటే ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు కూడా కొన్ని ప్రాపర్టీస్ అమ్మితే తన సొంత భార్యను కూడా ఫోన్ ట్యాప్ రికార్డ్ చేసింది. రికార్డ్ తోని వాళ్ళు ఆల్రెడీ ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది, ఎంపీలు ఇవ్వడం జరిగింది, ఎమ్మెల్యేలు ఇవ్వడం జరిగింది. దాంతో పాటు పిసిసి ఇప్పుడున్న పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా ఇవ్వడం జరిగింది. ఎంతో మంది అంటే కాంగ్రెస్ వాళ్ళ కంటే బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా కవిత అనే ఇంటి ఆడ కూతురుకు సంబంధించిన అన్ని ఫోన్ ట్యాపింగ్ చేసిన ఆమె చెప్పడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఉన్నదంటే దీంట్లో చట్ట ప్రకారం తీసుకొచ్చి ఖచ్చితంగా ఇప్పుడు లేనిది అందుకోసానికి ఉనికి చాటుకోవడానికి హరీష్ రావు మా ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారనే విషయం మాట్లాడిన సందర్భంగా ఇది రావడం జరిగింది. హరీష్ రావు వీళ్ళు టీఆర్ఎస్ వాళ్ళకి అది చెందుతుంది కానీ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడున్న అధికారులు ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయరు, ఎవరికి వాళ్ళు అంటారు. చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే సీసీ కెమెరాలో హ్యాక్ చేసి మాకు దగ్గరకు వచ్చే వాళ్ళని కొంతమంది నిఘా పెడుతున్నారని దాంట్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని సందర్భంగా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడడం జరిగింది. అది నిజము. ఫోన్ ట్యాపింగ్ అనేది ఖచ్చితంగా జరిగింది. దాంతో ఎక్కువ లాభపడ్డది బీఆర్ఎస్ పార్టీ అనేది ఉన్నది. దాంట్లో ముఖ్యంగా బీజేపీ వాళ్ళకి నష్టం జరిగింది, ఈ కాంగ్రెస్ వాళ్ళకు ప్రతి ఒక్క అంటే వ్యాపారులకు ముఖ్యంగా నష్టం జరిగి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసింది అనేది కూడా ఉన్నది. కొంతమంది చెప్పుకుంటున్నారు, కొంతమంది చెప్పుకోలేకపోతున్నారు కొన్ని సమస్యలతో. రామ్మోహన్ గారు చెప్పండి. మరి తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ అంశంకి సంబంధించి కూడా అప్పట్లో సంచలనం అయితే సృష్టించింది. మరి మరోసారి ఈ అంశం ఆ రాజకీయ వర్గాలు ఉడికి పడేలా చేస్తోంది. మరి గత ప్రభుత్వంలో జరిగినట్లుగా చెప్తున్న ఈ ట్యాపింగ్ వ్యవహారంపై తాజాగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా స్పందించారు. ఇందుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి ఈయన మాట్లాడినటువంటి మాటలో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? అమ్మా, మీకు అట్లాగే మిత్రుడు రామచంద్ర గౌడ్ గారికి అలాగే సద్మర్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. ఇంతకుముందు దాకా రామచంద్ర గౌడ్ గారితో పూర్తిగా ఏకీవిస్తూనే అదనంగా కొన్ని విషయాలు చెప్తా. ఇప్పటికి కూడా కొండను దెబ్బలుగా ఎన్నికలు పట్టడం లేదంటున్నాను. విచారణ జరుగుతున్న కాలంలో ఫలానా వ్యక్తులు అనడానికి వీలు లేదు. కత్తికి తరతమ భేదాలు ఉండాలంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కూడా తరతమ భేదాలు లేవు. ఇప్పుడు కూడా స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే అధికారులు ఉంటారు, నాయకులు ఉంటారు. చూస్తాను. ఇక్కడ ఏమైందంటే ఎవరిని ఆదేశించినా కూడా నష్టపోయింది అందరూ అంటున్నారు. ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పారు. హరీష్ రావు కవితది కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగింది కదా, అయ్యో మీది కూడా చేశారని అక్కడ సాక్షిగా పోయిన వాళ్ళకు అధికారులకు చెప్పారు కదా. అంటే ఏమవుతుంది, కత్తి కోయడానికి ఉంటది అంతే తప్ప మనిషి మిత్రుడా శత్రువు అది చూడదు కదా. కోసేవాడి తప్పు, కత్తి తప్పు కాదు ఎప్పుడు. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే తమ భేదాలు లేకుండా అన్ని పార్టీల చుట్టూ చుట్టుకుంది, అందరూ బాధితులుగా మిగిలిపోయారు. అసలు నిందితుడు ఎవడు అనేది తేవాల్సింది కదా. అంతా శాఖాహారులే కానీ నోయలుగా ఎందుకు మాయమైంది? మరి నిందితుడు ఎవరు? మరి హరీష్ రావుది బుక్ మన ట్యాప్, ఈ కవితది ట్యాప్ అయితే ట్యాప్ కానీ ఇద్దరే కదా. అయితే కేటీఆర్ లేకుండా హరీష్ రావు అంతే కదా. మన కేటీఆర్ లేకుండా కేసీఆర్ ఇద్దరిదే కదా. మిగతా వాళ్ళందరూ ట్యాప్ అయినట్టు లెక్క కదా. అంటే ఏమన్నట్టు వాళ్ళిద్దరి దగ్గరే ఉన్నట్టు లెక్క. మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అంటే 2 ఉంటాయి. ఒకటేమో ఫలానా వాళ్ళని చేయమని
ఓనర్ చెప్పుంటారు. నా ఉద్దేశం రిటర్న్ ఎక్కడ ఉంటారు. రిటర్న్ గా కేంద్ర ప్రభుత్వం నుంచి వీళ్ళు ఫోన్ ట్యాపింగ్ ఎట్లా అడ్వకేట్ చెప్పిన ఫోన్ ట్యాపింగ్ ఎట్లా జరుగుతుంది అంటే, ఫోన్ ట్యాపింగ్ ఇప్పుడు కూడా జరుగుతుంది అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా అన్నారు. ప్రభుత్వం అన్నాక ఎప్పుడైనా ఫోన్ ట్యాప్ చేస్తారు. ఎవరు చేస్తారు? సంఘ విద్రోహ శక్తులు, మన మన ఏమంటుంది మన మత తీవ్రవాదులు, లేకుంటే వామపక్ష తీవ్రవాదులు, ఎవరైనా సరే సంఘానికి వ్యతిరేకంగా వాళ్ళు చేయాల్సింది తప్పదు. లేకపోతే ప్రభుత్వాలు నడవవు కూడా. ఇవాళ కొత్త కూడా కాదంటున్నాడు. రామరాజ్యంలో కూడా ఒక చాకలాయన ఏమంటున్నాడో సీత గురించి అని తెలుసుకోవడానికి, మొత్తం మన రాజ్యం గురించి ఏమనుకుంటున్నారో రామచంద్రుడి సాక్షాత్తు రామరాజ్యంలో కూడా మరి గూఢచార వ్యవస్థ ఉంది కదా. ఆనాడు వెళ్ళి ఏదైతే చాకలాయన ఇట్లా అంటున్నాడో సీత గురించి తెచ్చి సమాచారం ఇస్తేనే కదా సీతను అడవులకు పంపింది రాముడు. అది మంచిదా తర్వాత సంగతి. ఆనాటి నుంచి ఈనాడు దాకా అంటే త్రేతాయుగం నుంచి ఇప్పటి వరకు కూడా గూఢచర్యం లేకుండా ఏ ప్రభుత్వాలు నిలబడవు. ఏ ప్రభుత్వాలు కూడా మనగలవు అంటుంది. ఎప్పటికప్పుడు ప్రజలను మూడు తెలుసుకోవాలి, ప్రజల్లో జరుగుతున్న అలజడి తెలుసుకోవాలి, దాంతో పాటు ఏం అసాంఘిక శక్తులు విజృంభించకుండా చూసుకోవాలి. శాంతి భద్రత కాపాడడానికి తప్పనిసరి కదా. కానీ ఆ పేరు మీద చేసింది ఏంటంటే, అప్పుడైనా ఎప్పుడైనా ఎప్పుడు చేసినా తప్పే కనుక ఆ పేరు మీద ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టు కొన్ని పేర్లు పంపిండ్రు. ఆ పేర్లలో ఇవి ఉన్నాయా లేవా తేలాల్సింది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కూడా దోబూచులాడుతున్నట్టు. ఒకటేమో కేంద్ర ప్రభుత్వం 2 అధికారులు ఉంది. ఒకటి ఏదైతే కేంద్ర ప్రభుత్వం పంపిన లిస్ట్ ఏందో బయట పెట్టమంటున్నాను నేను. బయట పెడితే ఇప్పుడే కృష్ణారెడ్డి గారు వచ్చారు. నమస్కారం సార్. ఏమంటే వారైనా ఎవరి మీద అక్కడ పేర్లు ఉండవు, బయట పెడితే లేని పేర్లు తెలుస్తాయి కదా మనకు అంటున్నాను. ఇప్పుడు అక్కడ సంఘ విద్రోహాల పేరు మీద కొందరు పేర్లు నెంబర్లు పంపారు కదా, ఆ నెంబర్లు వెంటనే కేంద్ర ప్రభుత్వం బయట పెట్టాలి. అప్పుడు ఏమైందంటే దొంగ ఎవడో తేలుతుంది అంటుంది. అంటే ఈ పేర్లు ఉన్నాయా లేవా. సాక్షాత్తు రేవంత్ రెడ్డి గారు కూడా నా ఫోన్ ట్యాప్ అవుతుంది, నన్ను దయచేసి నాకు ఫోన్ లో మాట్లాడకండి, వస్తే ఇంటికి వచ్చి కలవండి కానీ వద్దని చెప్పి తానే స్వయంగా చెప్పారు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు. మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు విచారించలేదు? విచారించాలి కదా. ఇప్పుడు ఎప్పుడైతే రఘునందన్ రావు నన్ను పిలవండి అని ఆయన అన్నాడు ఎంపీగా ఉండి, అట్లానే చాలా మంది నన్ను పిలవండి మేము సాక్ష్యం ఇస్తా అని చెప్పి ఇటు బీజేపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా కోరిన వాళ్ళని పిలిచింది కానీ సిట్టు మరి కోరని వాళ్ళు ఎందుకు పిలుస్తలేదు అంటే, రేవంత్ రెడ్డి గారు స్వయంగా చెప్పిండు కదా నేను కూడా బాధితున్నే అని అన్నాడు కదా, ఆయన విచారించాలంటున్నాను. రెండోది ఏంటంటే, ఈ విచారణలో జరగాల్సిన 3 విషయాలు తెలియాలి. ఒకటి, వీళ్ళు పంపిన నెంబర్లు ఏమిటి, ఎవరెవరు సంబంధించి. అందులో అయితే బయట పెట్టే నష్టం లేదు కదా, ఎందుకంటే రహస్యం ఏం కాదు అది. ఎవరిదైతే వీళ్ళు ఫోన్ నెంబర్లు పంపారో ఆ ఫోన్ నెంబర్లు కాకుండా ఎవరు చేసింది. నేను మొదలు చెప్పాను, స్వామి కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి చూపించే క్రమంలో ఏం చేశారంటే, కొంత సంధిస్తే ఇసంత రమ్మంటే ఇల్లంత నాది అన్నట్టు ఒక 10 నెంబర్లు ఇచ్చారు అనుకోండి. నిజంగానే కేసీఆర్ కేటీఆర్ 10 నెంబర్లు ఇచ్చారు, నాదో మీదో అందరు ఇచ్చారనుకోండి. అప్పుడు వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఇచ్చిన నెంబర్లకు అదనంగా ఈ అధికారులు బ్లాక్ మెయిల్ చేయడానికి సీనియర్ యాక్టర్లను, సెలబ్రిటీస్ ను, రియల్ ఎస్టేట్ వ్యాపారులను, రకరకాల వాళ్ళని చేర్చుకున్నారు అంటున్నారు. అన్ని నెంబర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో కేసీఆర్ కి ఏం సంబంధం ఉందంటే, డబ్బులు పొందడానికి ఏదైనా సంబంధం ఉంటుంది అంటున్నాను. రెండోది, రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రాజకీయ పార్టీ ప్రయత్నం చేస్తే అమ్మా, కానీ డబ్బులు పొందడానికి బ్లాక్ మెయిల్ చేయడానికి పోలీసులే పని చేశారని అంటారు. పోలీసుల చర్య కూడా తక్కువ ఏం కాదు. నేను చెప్పాను కదా, స్వామి కంటే స్వామి భక్తి ఎక్కువ చూపించారు, రాజు కంటే రాజభక్తి ఎక్కువ చూపించారు. రెండోది ఏంటంటే, కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ అవసరం ఏముంటది, ఎలక్షన్ అని డబ్బులు ఎడిపోతున్నాయి, ఎవరికి పంచుతున్నారు ఇవే కదా. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడితే ఆయన డబ్బులు పట్టుకున్నారు. అదే బీఆర్ఎస్ వాళ్ళ డబ్బులేమో సాక్షాత్తు పోలీస్ వ్యాన్లలో పోయినాయి మనకు తెలుస్తుంది కదా. పోలీస్ వ్యాన్లలో వేసి పంపించడం జరిగింది. ప్రతిపక్షాల డబ్బులు వంచితేనేమో వాటిని ఏ వెహికల్లో పోతుందని చెప్పి ట్రేస్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు, వాళ్ళు మాట్లాడిన సంభాషణ వీళ్ళు పట్టుకున్నారని సాక్షాత్తు ఆ బాధితులు చెప్పింది కదా, మా డబ్బులు పట్టుకున్నారని. అందుకని ఏమంటున్నా అంటే, విచారణ ఇప్పటికే 2 ఏళ్లకు పైగా సాగుతుంది. 2 ఏళ్లలో మొదటి సంవత్సరం మాత్రం సాంకేతికంగా కొంత మనం ప్రభుత్వం చేసిన పని మనము ఒప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పుడు ఆనాడు ప్రభాకర్ రావు ఏమో విదేశాలకు వెళ్ళిపోయాడు. ఆయన రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం 2 కారణాల నోటీసులు సిబిఐ ఈడీ ద్వారా కానీ దీని ద్వారా కానీ నోటీసులు ఇష్యూ చేస్తే తప్ప రాలేకపోయినా ఆయన. అది లేట్ అయింది అనుకోండి. తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, ఇతర వీళ్ళందరూ కూడా జైల్లో ఉన్నారు కదా. అప్పుడు వీళ్ళందరి వాగ్మూలాలు తీసుకున్నాక అసలు సూత్రధారి అని ప్రభాకర్ రావు అన్నారు కదా. ప్రభాకర్ రావు వచ్చి ఇప్పటికి కూడా కేసీఆర్ కేటీఆర్ అని పేరు ఎక్కడ చెప్పలే మరి ఇప్పటి వరకు కూడా. ఎవరు చేస్తే ఎవరు చేస్తే చేసిందండి. ఇంకొకటి కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఒకటే లిస్టు బయట పెట్టాలి. రెండోది కూడా వారి బాధ్యత ఏంటంటే, ఎప్పుడైతే ఇజ్రాయెల్ టెక్నాలజీని తెలుసుకున్నారు కదా, పెగాసిస్ చూసినాం కదా, ప్రకంపనలు చూసినాం కదా దేశంలో, ఇక్కడ కూడా ఇజ్రాయెల్ టెక్నాలజీ కొన్నారు. ఒక విదేశం నుంచి ఒక టెక్నాలజీని కొంటే డబ్బులు ఎవరి ద్వారా పోయినాయి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, అది కేసీఆర్ కావచ్చు ఎవరైనా ఉండొచ్చు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందా, లేకపోతే ఆ డబ్బులు ఈ ప్రభాకర్ రావు తిరుపతి అన్న ఎవరు పేరున్నారు, ఎవరు కేటీఆర్ కేసీఆర్ తెచ్చిందా,
డబ్బులు అయితే ఎవరు చెల్లించాలి కదా. అటువంటి అప్పుడు ఇది చాలా చిన్న పని, ఎందుకంటే ఎందుకో మరి దాస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యం లేకుండా ఇవి అయితే పెగాసిస్ టెక్నాలజీ మన ఇండియాలోకి రాదు, ఇజ్రాయల్కి తెప్పించుకుంటున్నారు. ఇజ్రాయల్కి పంపిన డబ్బులు ఎవరి ఖాతాల నుంచి పోయినాయి? గవర్నమెంట్ ఖాతాల నుంచి పోతేనే గవర్నమెంట్ లెక్క. గవర్నమెంట్ ఖాతా కాకుండా ఈ ప్రభాకర్ రావు అని ఎవరు పెద్ద సామ్రాజ్యం సృష్టించుకున్నాడని, దాని కింద తిరుపతి అన్న ముఖ్యంగా రాధాకిషన్ రావు వీళ్ళందరూ పోలీస్ స్టేషన్ నే ఒక అడ్డాగా మార్చుకున్నారని తెలుస్తున్నది. మరి తప్పు లేకుండా పాపం లేకుండా భయం ఉండొద్దు కదా. ఇవన్నీ తీసుకెళ్లి మూసీ నదులు ఎందుకు కాల్చిపడేసిండ్రు, లేకుంటే ఎందుకు ధ్వంసం చేసిండ్రు అంటే అప్పటికి రిజల్ట్ పసిగట్టిండ్రు, రిజల్ట్ వస్తున్నాయి, గవర్నమెంట్ వాడేటట్టుందని చెప్పి అధికారులే పనిచేసింది కదా. నేను చెప్తున్నా స్పష్టంగా, కేంద్రము రాష్ట్ర బోధన కాంగ్రెస్ ఉంది, కేంద్రంలో బీజేపీ ఉన్నది. ఇద్దరు కూడా రెండు విషయాలను గమనించాలి. ఒకటేమో ఇజ్రాయెల్ టెక్నాలజీ ఎట్లా తీసుకొచ్చిండ్రు, ఎవరు డబ్బులు పెట్టిండ్రు అని తేలాల్సి ఉంది, అది కేంద్ర ప్రభుత్వం తేల్చాలి. రెండోది ఏంటంటే లిస్టు కేంద్ర హోంశాఖకు పోయిన తర్వాతనే అనుమతించబడుతుంది. కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇచ్చినాకనే జరుగుతుంది కదా. పర్మిషన్ ఇచ్చిన నెంబర్లు ఏవి అని బయటపడితే మిగతా నెంబర్లు ఏవో తెలుస్తాయి కదా మనకు అంటున్నా. అంటే ఏవైతే పర్మిషన్ ఇచ్చిన నెంబర్లు ఉన్నాయో అవి కాకుండా చేశారని తెలుస్తుంది కదా. చాలా మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ముఖ్యంగా కొంచెం అక్రమ సంబంధాలు కలిగిన వాళ్ళు, డబ్బు పరంగా కానీ లేకుంటే వ్యక్తిగతంగా కానీ, వాళ్ళందరూ భయపడి ఈ మొత్తం వీళ్ళందరికీ డబ్బులు సమర్పించుకున్నారు అనే మాట ఉంది. చాలా వరకు సంపాదించుకున్నారు. ఇంతకుముందు రామచంద్ర గౌడ్ గారు చెప్పింది అవినీతి పూర్తిగా ఉండేది, వీళ్ళందరూ సంపాదించుకున్న వాళ్ళే. కానీ రాజకీయ నాయకుల దగ్గరికి వచ్చే కల్లా వాళ్ళని పట్టుకోవాలంటే ఈ సాక్ష్యాలు సరిపోంటున్నాను. నేను మొదటి చెప్తున్నాను, కొండని దవ్వి ఎరకనబడతారా? ఇది ఒకటే కాదు, కొంటాపింగ్ కానీ, మీరు మన గొర్రెల కుంభకోణం కానీ, లేకపోతే కాళేశ్వరం దానిలో కానీ, కాళేశ్వరం చూస్తున్నాం కదా, ఏం జరిగింది, ఏం పట్టుకోలేకపోయింది కదా. అట్లాగే ఈ కార్ రేస్ లో కూడా అదే జరుగుతున్నాం. 58,000 కోట్ల రూపాయలు, 58 కోట్ల రూపాయలు అటు పోయినాయి, ముట్టేవాడికి ముట్టినాయి. ఇక్కడ నేను కేసే లేదంటున్నాను. ఇటువంటి దాన్ని ఏంటంటే అనవసరంగా రాజకీయంగా దీన్ని చూస్తే కేసులు పరిష్కారం కావు. పూర్తిగా రాజకీయంగా కాకుండా వ్యక్తి స్వేచ్ఛ, ఒక్క మాట చెప్పి ముగిస్తాను. వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి గోప్యత అవసరం. రాజ్యాంగం ప్రకారం నా వ్యక్తిగత స్వేచ్ఛలో ఎవరు జోక్యం చేసడం వీలేదు. కనుక నా గోప్యతను భంగం కలిగి చేయలేదు. నేను తప్పు చేస్తే గ్యారంటీ నా ఫోన్ ట్యాప్ చేయాలి. కానీ ట్యాప్ చేసే ముందు అవసరమైన డాక్యుమెంట్ సమర్పించి కేంద్రానికి సమర్పించి కేంద్ర హోంశాఖ పర్మిషన్ ఇస్తేనే చేయాలి. చెయ్యకుండా చేసినవి ఏవైతే ఉంటే ఏ ప్రభుత్వం ఎవరున్నా మరి తప్పు చేసినట్టయితుంది. అధికారులు జైలు పోవాల్సిందే, దీని వెనక రాజకీయ నాయకులున్నా జైలు పోవాల్సిందే అంటున్నారు. రైట్. అదేవిధంగా బీజేపీ నాయకులు పాయల కృష్ణారెడ్డి డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి కృష్ణారెడ్డి గారు. నమస్కారం మేడం. ఎస్ కృష్ణారెడ్డి గారు, తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి మరోసారి రాజకీయ వర్గాల్లో ఇది సంచలనం సృష్టిస్తోంది. మరి ఇందుకు సంబంధించి కూడా ఇప్పటికే అటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గారు కూడా అది ఇందుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి ఇటు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిందే కేసీఆర్ అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మేడం, ముందుగా మీకు, స్వతంత్ర ప్రేక్షకులకు, అలాగే ఈ చర్చా వేదికల్లో పాల్గొంటున్న పెద్దలకు, అలాగే వివిధ పార్టీల నుంచి పాల్గొంటున్న అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా ఇవాళ కార్మికులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ కానీ, కాళేశ్వరం కానీ, ఈ ఫార్ములా రేస్ కానీ, ఇవన్నీ కానీ పరిశుభ్రత శాఖలో జరిగింది కానీ, ఇంటర్మీడియట్ బోర్డులో కానీ, ఇవి ఎప్పుడు కుంభకోణాలు అన్నీ బయటకు వస్తుంటాయి అంటే, కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైనా ప్రజా వ్యతిరేకతకు వస్తున్నప్పుడు, ప్రజాలో వ్యతిరేకత కనబడుతున్నప్పుడు, ప్రజలకు ఇబ్బందిగా కనబడుతున్నట్టు ప్రభుత్వముగానో కాంగ్రెస్ ప్రభుత్వం మీద, అలాగే రేవంత్ రెడ్డి గారి మీద వ్యతిరేకత కనబడి వాళ్ళ గ్రాఫ్ డౌన్ అవుతుందన్నప్పుడే ఈ యొక్క కుంభకోణాలు అన్నీ బయటకు వస్తున్నాయి. పేపర్లో పతాక శీర్షికలో నడుస్తున్నాయి. అసలు చర్చలు పక్కదారి పట్టిస్తున్నారు. అసలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు కానీ, రైతులకు ఇప్పుడు విద్యుత్ సమస్య విపరీతంగా ఉంది. అకాల వర్షాలతోటి చాలా కళ్ళాల దగ్గర పంట కొనుగోళ్లు జరగక ధాన్యం అక్కడనే పోయింది. యాసంగి మక్కలు కొనలేదు. ఇప్పటికీ కూడా కొంతమంది రైతులకు గతంలో వర్షాకాలం పంట కొన్న డబ్బులే వల్లేవు. ఈ సమస్యలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవి రావద్దు అంటే మా మీడియాలో కానీ ఎక్కడ కానీ చర్చ జరగద్దు. సోషల్ మీడియా ఎంతసేపు ఏంటంటే ప్రజలను తప్పుదోవ పట్టించాలి, ఈ మన మీడియాను తప్పుదోవ పట్టించాలి. వాళ్ళు ఇవన్నీ ఏంటంటే ఈ వేరే మంట పెట్టేసి చలి కాపుకుందాము, మన ఇంటికి అలకుండా చూసుకుందామనే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి గారు 2.5 సంవత్సరాలలో మనము ప్రతి డిబేట్ లో చూస్తున్నాము. మేము కూడా ఎందుకంటే చర్చల్లో కూర్చుంటాం కాబట్టి ప్రతి సమస్యలకు ఎప్పుడు ఏది వస్తుంది, ఎందుకు వస్తుంది, ఈ సందర్భమా కాదా అనేది ప్రతిదీ కూడా ఒక అవగాహన చేసుకుంటున్నాం. కాబట్టి నేను ప్రతి సందర్భంలో చూస్తున్నా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగినప్పుడల్లా
ఏదో ఒక కేసు అయితే కాళేశ్వరం మొన్న తీసిండు, దాని మీద పెద్దగా చర్చ జరగలేదు. మళ్ళీ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ అంటున్నాడు. దాని మీద ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పూర్తి స్థాయిలో వాస్తవము. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగిన పరిణామాలతోటి అందరికీ తెలుసు. కాబట్టి దాని మీద పూర్తి స్థాయిలో నిజ నిర్ధారణ జరగాలి. దాని మీద ఎవరు దోషులు అని తేలాలి, దోషులకు శిక్ష పడాలి అనేది కాంగ్రెస్ పార్టీకి కనుక చిత్తశుద్ధి ఉంటే ఈ సిట్టు ఇది కాకుండా కరెక్ట్ అయిన దర్యాప్తు సంస్థతోటో, హైకోర్టు జడ్జితోటో, లేదంటే సిబిఐకో ఇంకేదన్నా దర్యాప్తు సంస్థకి ఇచ్చేసి టైం బాండ్ పెట్టి దాని మీద నిజ నిర్ధారణ తేరాలి. ఈ సిట్టు కనుక ఇందాక పెద్దలు అడిగినట్టు కేంద్రం దగ్గరికి ఈ రోజు వరకు కేంద్రం దగ్గరికి వీళ్ళు ఎంక్వైరీకే పోలేరు. ఎందుకంటే అప్పుడు మీరు ఎన్ని నెంబర్లు అనుమతి ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు, ఈ దర్యాప్తు సంస్థ వల్ల ఈ ప్రభుత్వం పోలేదు. దాన్ని ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు రాజకీయంగా ఉపయోగించుకోవాలి అనే ఉద్దేశంతో ఉన్నారు. కానీ దాన్ని లో ఉన్న అంటే తెర వెనుక ఉన్న వ్యక్తులు, తెర ముందు ఆడిన వ్యక్తులను బయటకు తీసుకొద్దామనే ఉద్దేశము రేవంత్ రెడ్డి గారికి లేదు. ఈ అంశమే ముందుకు పోతా ఉంది. కేంద్రానికి వీళ్ళు స్పష్టంగా హోంశాఖకు అడిగినరా, ఎవరికి అడిగినరు, ఎవరి ద్వారా ఆ నెంబర్ అనుమతి తీసుకున్నారు, ఈ సిట్టు వాళ్ళ దగ్గరికి వెళ్ళిందా లేదా అనేది స్పష్టంగా కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. అక్కడికి చెప్పలేకుంటే కనుక కాంగ్రెస్ పార్టీ కూడా వారితో పాటు దోవులు వాళ్ళు ఆ రోజు చేసిండ్రు, వీళ్ళు ఈ రోజు చేస్తున్నారు. కాబట్టి అప్పుడున్న డాటాతో పాటు ఇప్పుడు కూడా ఇస్తే, ఇప్పుడున్న డాటా కూడా ఇస్తే ఇక ఏదో అంటాం కదా, తేలుముట్టిన దొంగలాగా అందరు నోరు మూసుకొని కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి ఎందుకంటే ఇది కాంగ్రెస్ ప్రభుత్వము ఒకటి దోబుచ్చులాడుతుంది, దీని మీద సమగ్రంగా ముందుకెళ్ళట్లేదు. కావాలంటే ఇప్పుడు పెద్దలు కృష్ణారెడ్డి గారు, మరోవైపు ఇటు నూతనంగా ఎన్నికైన ఏదైతే నియమించిన డీజీపీ సివి ఆనంద్ కూడా ఇందుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ ఆ కేసు అనేది ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. త్వరలోనే ఇందుకు సంబంధించి ఫైనల్ ఛార్జ్ షీట్ కూడా కోర్టులో దాఖలు చేస్తామంటూ కూడా తెలిపారు. మరి ఏమంటారు మేడం? ఇవన్నిటిని మనము ప్రతి సందర్భంలో చూస్తాము. అంటే పులి వచ్చే అంటారు, రేపు పులి వస్తుంది, రేపు పులి వస్తుంది, మళ్ళీ రేపు పోతే రేపు వచ్చింది. ఈ వ్యవహారాలని కాదు, ఖచ్చితంగా టైం బాండ్ పెట్టి వాటి ఇప్పటిదాకా వీళ్ళు తీసుకున్న సమగ్రమైన దర్యాప్తుకు జరిగే విధంగా వీళ్ళు ఏం చేసిండ్రు, దాని విధి విధానాలు ఏంది, దాని మీద ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు. సినిమా లాగా ఒక 2 గంటలలో క్లోజ్ చేస్తామని టైం బాండ్ ఉంటుందా, లేక టీవీ సీరియల్ లాగా ఎపిసోడ్ వైజ్ ఎపిసోడ్ ఇక రెడ్డి వచ్చి మొదలు పెట్టినప్పుడు కొత్త డీజీపీ వచ్చిండు, మళ్ళీ మొదలు పెట్టిండు, ఇంకో ఆయన వస్తాడు, ఇంకో ఆయన మొదలు పెడతాడు, ఇలాగే సీరియల్ లాగా కంటిన్యూ చేస్తారా, లేదా సినిమా లాగా 2 గంటలలో టైం బాండ్ పెట్టి క్లోజ్ చేస్తారా? ఇది ప్రభుత్వం చెప్పాల్సింది ఉంటుంది. ఆల్రెడీ 2.5 సంవత్సరాలు అయిపోయింది కాలయాపన. ఇంకొక సంవత్సరం అయితే ఎలక్షన్ పీరియడే. ఇక దాని తర్వాత ఇంకా జరిగేది ఏముంటుంది? వీళ్ళు దోషులు ఎప్పుడు శిక్షలు పడతాయి, ఎప్పుడు ఇది అవుతుంది? మేము ప్రభుత్వం వస్తే ఫోన్ ట్యాపింగ్ చేసిన వాళ్ళను ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేస్తాము, కాళేశ్వరం అవినీతి చేసిన వాళ్ళందరూ బొక్కలో ఉంటారని మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు బొక్కలేసుడు కాదు కదా, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేకపోతున్నాడు. ఆ మాత్రం దమ్ము లేని ముఖ్యమంత్రి ఈ రోజు ఏం చేస్తున్నాడు? రాజకీయ పబ్బం గురించి ఇవన్నిటిని అడ్డం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాడు అని చెప్పేసి తెలియజేస్తుంది. రైట్. ఎస్ రామచంద్ర గారు, మరి గత బీఆర్ఎస్ హయాంలో నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతుంది. ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా 2 సార్లు సిట్ వేయడం జరిగింది. మరి ఆ సిట్ విచారణ దాదాపు 350 మంది సాక్షులను కూడా విచారించింది. అయినప్పటికీ కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు అంశం ఓ కొలిక్కి రావట్లేదు. అంటే ఎక్కడ జాప్యం జరుగుతుందంటారు? ఇది నిజానికి కూడా వాళ్ళు చేసింది పెద్ద అంటే టెక్నికల్ గా తెలిసిన వాళ్ళు, అంటే ఎట్లా చేస్తారంటే పోలీసు వ్యవస్థ అంటే చట్టానికి దొరకకుండా ఏ రకంగా చేయాలని వాళ్ళు ప్లాన్ చేసినట్టు. అంటే ఇంత ప్రతిసారి కూడా నేరస్తుడు ఏమైతుందంటే చట్టానికి దొరకకుండా ప్లాన్ చేసుకుంటా ప్రతిసారి చేంజ్ అవుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ ఉన్నది మెయిన్ గా చేసింది పోలీసు వ్యవస్థ చేసిండ్రు, వాళ్ళు పెద్ద అధికారులు చేసిండ్రు. వాళ్ళు కూడా చట్ట పరిధిలో రాకుండా ఇట్లా చేసిండ్రు అనేది ఇప్పుడు మనము
మన రామ్మోహన్ రావు చెప్పినట్టు మనం పర్చేజ్ చేసిన దాన్ని బట్టి లీస్ట్ బట్టి తీస్తే మీకు క్లియర్ గా కూడా తెలుస్తుందండి. ఇప్పుడు వీళ్ళు చేసింది అది ఓపెన్ అయిపోతుంది. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం చేసిందంటే వాళ్ళు అన్ని రకాలుగా నేరస్తుల నుంచి ఏ రకంగా తప్పించుకోవాలి, నేరస్తుల నుంచి ఇట్లా తప్పించుకోవాలని ఆలోచనతో వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లాన్ లో వాళ్ళు ఈ రకంగా చేయడాంట్లో వాళ్ళు అభ్యంతరం లేకుండా వాళ్ళు ఏదో రకంగా చేస్తూనే ఉంటుంటారు వాళ్ళు ఎప్పుడు కూడా. దాంట్లో దానికి సంబంధించి కూడా మనము చూస్తే టెక్నికల్ గా వాళ్ళు అన్ని రాపి తేలి ఉన్నారు. దాంట్లో ఏమి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఏ రకంగా చేయాలన్నా చేసినారు, దాన్ని ఉన్నది. కానీ ఇవి కొన్ని ఎంత తప్పు చేసినా ఏదో ఒక దగ్గర దొరికిపోతాడు తప్పు చేసినప్పుడు. దాంట్లో చట్టపరమైన వృద్ధిలో ఉండదు కాబట్టి మనం చట్టానికి సంబంధించి ఈ కార్యక్రమం జరుగుతుంది, కోర్టులో ఉంది కాబట్టి కోర్టుకు సంబంధించి ఇంకా డీటెయిల్స్ కొన్ని కేసులలో కూడా తొందర అయిపోతుంది. ఇప్పుడు ఇంతకుముందు బీజేపీ మిత్రుడు చెప్పినట్టు కూడా దీన్ని ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు తొందరగా నిర్ణయం తీసుకుంటే బాగుంటది. మేము కూడా కోరుకునేది ఏంటంటే ఎంత తొందరగా అయితే అంత బాగుంటది. ఎందుకంటే ఇది ఎక్కువ రోజులు అవుతూ కూడా కొంతమందికి నేరస్తులు తప్పించుకునే ప్రయత్నాలు కూడా జరుగుతాయి. దానికి ఏమన్నా ఎవిడెన్స్ ఉన్నా పోతుంది. ఇప్పుడే తొందరగా తీసి యాక్చువల్గా ఏంటంటే ప్రభాకర్ రావడము విదేశాల నుంచి రావడమే కొద్దిగా లేట్ అయింది. ఆయన వచ్చిన తర్వాత కూడా కొన్ని విషయాలలో చెప్పలేదు. కానీ వాళ్ళ దగ్గర కూడా కొన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. ఏమైనా కానీ వాళ్ళ దగ్గర రికార్డు కొన్ని ఉన్నాయి కాబట్టి ఆ రికార్డు ద్వారా తెలిసిపోతుంది ఎవరు చేసినా. మెయిన్ ముఖ్యంగా దాని నుంచి ఎవరు డబ్బులు పొందిండ్రు, ఎవరు లాభపడ్డారు దాని మీద తీసుకుంటే ముఖ్యంగా వీళ్ళు కేసీఆర్ మీద వస్తుంది, కేటీఆర్ వస్తుంది. ఇంకోటి ముఖ్యంగా సంతోష్ రావు, ముగ్గురే మెయిన్ పర్సన్స్ గా వస్తున్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ తీసేసిన తర్వాత ఎందుకంటే కవిత అయినా హరీష్ రావు అయినా కానీ వాళ్ళు ఈ రకంగా అంటే వాళ్ళ మీద కూడా జరిగిన దాన్ని బట్టి చూస్తే ఈ ముగ్గురు మధ్యలో ఉంటది. ముగ్గురులో ఎవరు లబ్ధి పొందుతుండ్రో ఆర్థికంగా కూడా వాళ్ళు ఏ రకంగా లబ్ధి పొందిండ్రు అనేది కూడా ఉంది. అయితే దీంట్లో ఏం జరుగుతుందంటే కొంతమంది ఇల్లీగల్ గా అంటే చట్టపరిధిలో లేకుండా కొన్ని కార్యక్రమాలు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ అనుకోండి, అక్రమ సంబంధాలు అనుకోండి, సినీ ఫీల్డ్ వాళ్ళకి సంబంధించి కూడా వాళ్ళు కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వడం కూడా పొరపాట్లు జరుగుతుండొచ్చు, అంటే లేట్ అవుతుండొచ్చు. ఆ రికార్డ్స్ కూడా వాళ్ళ దగ్గరికి వచ్చినాయి. అట్లనే ఎమ్మెల్యే కొనుగోలు కాంట్రాక్ట్ సంబంధించినవి కూడా ఎవిడెన్స్ వచ్చినాయి. తర్వాత ప్రభుత్వ ఆస్తికి సంబంధించిన దొరసందానికి సంబంధించిన కూడా ఎవిడెన్స్ వచ్చినాయి. మెయిన్ ఇప్పుడు ఇజ్రాయెల్ టెక్నాలజీ తీసుకొచ్చిన వచ్చిన వాళ్ళు ఎవరు కొన్నారు దాన్ని ఖచ్చితంగా తీసుకోండి. లిస్ట్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. అది కూడా తొందరగా కావాలని ప్రతి ఒక్కరికి ఉంది. ఏది ప్రొలాంగ్ చేయకుండా తక్షణమే అంటే మాకు తెలిసి అంటే ఈ తొందరగా జరుగుతుండొచ్చు అనేది రిజల్ట్ వస్తుందని మేము ఆశిస్తున్నామండి. అదే విధంగా బీఆర్ఎస్ నేత మల్లెపక్క యాదగిరి గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. ఎస్ యాదగిరి గారు నమస్తే అండి. ఎస్ యాదగిరి గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. ఇక ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కూడా మరోసారి ఇటు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు స్పందించారు. మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం తమ సంస్కృతి కాదు, అది బీఆర్ఎస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అంటూ కూడా ఆయన అన్నారు. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు ఫోన్ను ట్యాప్ చేసిందే, ఫోన్ను కేటీఆర్ ట్యాప్ చేయించారంటూ కూడా ఆయన ఇప్పుడు ఈ చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా చూస్తారు? ముందుగా మీకు ప్యానెల్ ఉన్న వారికి స్వతంత్ర టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఫోన్ ట్యాపింగ్ చేయడము అనేది కాంగ్రెస్ పార్టీ సంస్కృతి. కాకపోతే ఏంటంటే దొంగే దొంగ అన్నట్టు వాళ్ళు చేసే పనులు పక్క వాళ్ళ మీద నెట్టివేయడం కోసం వాళ్ళే ఇతర పార్టీల వైపు నెపం మేపడం కోసం ప్రయత్నం చేస్తారు. అరే క్యాబినెట్ మంత్రులు కూడా చెప్తున్నారు కదండి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా ఫోన్లు ట్యాప్ అవుతున్నది, మేము మాట్లాడుకున్నది ఏ విధంగా బయటకు వచ్చింది అని చెప్పేసి వారు స్వయాన వాళ్ళే చెప్పారు కదా గతంలో. మరి ఈ రోజు వాళ్ళది వాళ్ళు చూసుకునేది విడిచిపెట్టేసి హరీష్ రావు గారు ఫోన్ ట్యాపింగ్ అయింది ఇవన్నీ వాళ్ళు అది కాదు కదా. మీకు ఒకవేళ నిజంగా అలాంటిది ఉంటే మీరు అనేక సిట్లు వేసిరు, అనేక విచారణ సంస్థలు ఏర్పాటు చేశారు కాబట్టి మీరు ఎన్ని ఫోన్ ట్యాపింగ్ అనుకోండి, కరెంటు అనుకోండి, ఈ కార్ రేసింగ్ అనుకోండి, మీరు కాళేశ్వరం అనుకోండి, ఎక్కడ ఏమి చేసినా కొండను దొవ్వి ఎలుకను పట్టినట్టు మీకు ఏది దొరకదు. అది అసలు చేస్తే కదా దొరికేది. కేవలం అది దొరకలేదు కాబట్టే మీరు ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కడ బదనాం చేయాలి అన్న ఉద్దేశంతో దురుద్దేశంతో మాత్రమే పిసిసి చీఫ్ గారు ఆ మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఫస్ట్
వాళ్ళ పార్టీలో ఏం జరుగుతుందో దాని మీద చర్చ జరగమని చెప్పండి. ఇప్పుడు అనేక మంది క్యాబినెట్ మంత్రులు అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళ ఎమ్మెల్యేలు, మాకు ఒక ఎమ్మెల్యే అయితే ప్రపంచ బ్యాంకే లెటర్ రాసిండు, మాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తలేవు అని చెప్పేసి. ఒక మొన్న మా పార్టీని మారిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మంత్రులు ముఖ్యమంత్రి నా పూణేలు ఎత్తులేరని చెప్పారు. వాళ్ళ ఇల్లు వాళ్ళు చక్కబెట్టుకోమని చెప్పండి. కానీ వారికి వారు బీఆర్ఎస్ పార్టీ మీద, గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, వాళ్ళ మంత్రుల మీద ఇలాంటి విమర్శలు చేయడం మాత్రం అది తప్పు. ఇంకొకసారి వాళ్ళు చేస్తే కూడా వారికే జరుగుతుంది. ఇప్పుడు కూడా చెప్తున్నాం కదా, వారు ఎన్ని విచారణలు చేసినా వారి దగ్గర దమ్ము ధైర్యం ఉంటే విచారణ సంస్థ ద్వారా చేయమని చెప్పండి. ఏది దొరకదు. కేవలం రాజకీయం కోసం, పబ్లిసిటీ కోసం ప్రజలు వాళ్ళను వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఎక్కడ మమ్మల్ని ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీకి మళ్ళా దగ్గరగా అవుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కేసీఆర్ గారు బయటకు వస్తున్నాడు. కేసీఆర్ గారు మళ్ళీ పార్టీని పునర్నిర్మాణం చేస్తున్నాడు. ప్రజలకు దగ్గర అవుతున్నారు. ప్రజలందరూ కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మన కేసీఆర్ గారి సూచనల మేరకు పార్టీని బలోపేతం చేస్తున్నారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్నారు. కాబట్టి వారి ఏదైనా కానివ్వండి, మేము ఈ రోజు మళ్ళీ ప్రజలు మమ్మల్ని వ్యతిరేకిస్తున్నారన్న ఉద్దేశంతో మాత్రమే వాళ్ళు కావాలని పిసిసి చీఫ్ గారు అలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఎస్ యాదగిరి గారు, మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పటి నుంచి కూడా ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కూడా అనేక సార్లు విచారణలు జరుగుతున్నాయి. మరి సొంత పార్టీ నేతలపైనే నిఘా పెట్టాల్సిన అవసరం అప్పటి ప్రభుత్వానికి ఎందుకు అంటూ కూడా కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మరి అసలు ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? అదేనండి, ప్రభుత్వం ఇప్పుడు వారి చేతిలో ఉంది కదా. ఇప్పుడు వారిని ఎంక్వైరీ అనే దానికి వేసిరు కదా. మరి అందుకోసమే అది వారు చెప్పాల్సిన, ప్రభుత్వం వారి చేతిలో ఉంది. అన్ని విచారణ కమిటీలు వేసిరు, సిట్లు వేసిరు, కాళేశ్వరం మీద వేసిరు, ఫోన్ ట్యాపింగ్ మీద వేసిరు, కరెంటు మీద వేసిరు. వారు వేయనిది ఏది ఉందో ఒకసారి చెప్పండి. వారు కేవలం ఇప్పుడు వారు ఏమని చెప్పానండి, మరి వాళ్ళు అందాల పోటీలను పెట్టి హైదరాబాద్ లో ఏం జరిగిందో దాని మీద విచారణ జరిపించమని చెప్పండి. ప్రతి దాని మీద మొన్న హైదరాబాద్ లో మెస్సీని తీసుకొచ్చిరు, దాని మీద విచారణ జరిపించమని చెప్పండి. అది కాదు, వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడరు. కానీ కేవలం బీఆర్ఎస్ పార్టీ వైపు ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి ఆ ప్రజలను వ్యతిరేకతను ఏ విధంగా వారికి అనుకూలంగా మార్చుకోవాలన్న దురుద్దేశంతో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ మీద ఫోన్ ట్యాపింగ్ అనేది ఒక విమర్శ చేస్తున్నారు. ఒకవేళ ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి ఉంటే ఇప్పుడు 2.5-3 సంవత్సరాల దగ్గరికి వస్తుంది కదా, చేయమని చెప్పండి, విచారణ జరిపించమని చెప్పండి, వెలికి తీయమని చెప్పండి. దోషులు ఎవరు? మీ ప్రభుత్వం మీ చేతిలో ఉంది కదా, మా చేతిలో లేదు కదా, మేము కాదు కదా ప్రభుత్వంలో ఉన్నది. మీరు చేయండి, దోషులను నిలబెట్టండి. మీకు అది చేత కాదు, ఈ కార్ రేసింగ్ లో దోషులను నిలబెట్టండి, అందాల పోటీలో దోషులు నిలబెట్టండి, మీ దాని జరిగినట్టు కూడా మీరు నిలబెట్టండి. మీరు ఏది చేత కాదు కాబట్టి ప్రజల గురించి తప్పించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీ మీద ఇలాంటి విమర్శలు చేస్తారు. అలాంటివి చేస్తే ప్రజలు గమనిస్తున్నారు. రైట్. ఎస్ సార్. రామ్మోహన్ గారు, ఎస్ రామచంద్ర గారు, చెప్పండి మేడం. మరి ఇన్ని ఏళ్ల నుంచి కూడా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి విచారణ కొనసాగుతుంది. మరి అసలు ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న అసలు సూత్రధారులు ఎవరు? మరి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇటు రాజకీయ నేతల ఫోన్లు కావచ్చు, ఇటు సినీ తారల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఇన్నేళ్లు గడుస్తున్నప్పటికీ కూడా ఇంకా ఎందుకు విచారణ ఆలస్యంగా అవుతోంది? మరి అసలు దీని వెనుక ఉన్నది ఎవరు? దీని అంటే ముఖ్యంగా పార్టీ అధికారంలో రావడానికి, ఆర్థిక బలంతో చేసుకోవడానికి వాళ్ళు చేసిన కృషి బీఆర్ఎస్ వాళ్ళు చేసింది. దాంట్లో 2 ఉభయం జరుగుతున్నాయి. 2018 తర్వాత ఎక్కడెక్కడ ఏం జరిగింది? ఇప్పుడు ప్రతిపక్షాలు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకులు బీజేపీ వాళ్ళని, కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళ ఆస్తులను పట్టుకోవడం జరిగింది, డబ్బులను పట్టుకోవడం జరిగింది. అది బీఆర్ఎస్ వాళ్ళని పోలీసు వెహికల్లో పోయింది అనేది కూడా రికార్డెడ్, అంటే వచ్చేసినాయి ఆల్రెడీ. దాంతో పాటు ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే, మెయిన్ గా ప్రభాకర్ రావు రావడానికి కొన్ని రోజులు ఇబ్బంది జరిగింది. అంటే సుమారుగా ఆయన రావడానికి 6 months అవుతుంది. ఆయన వచ్చిన తర్వాత కొన్ని రోజులు అతను ఏం చెప్పకుండా ఆయన ఎవిడెన్స్ పెడితే అన్ని వచ్చినాయి.
దానికి సంబంధించిన ఎంతో మంది మీరు చెప్పినట్టు 350 మంది వాళ్ళని కూడా విచారిస్తే అన్న వ్యాపారవేత్తలు ఉన్నారు, తర్వాత రాజకీయవేత్తలు ఉన్నారు. వీళ్ళు కూడా కోరుకుంటున్నారు కదా, ఎవరు మన బీజేపీకి సంబంధించిన రఘునందన్ రావు గారు అనుకోండి, తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా పిసిసి సంబంధించిన వాళ్ళు అంటే పిసిసి మహేష్ కుమార్ గౌడ్ వాళ్ళు ఇంకా కొంతమంది కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు స్టేట్మెంట్ కూడా రికార్డు ఇవ్వడం జరిగింది. విశ్వేశ్వర రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. అదే రకంగా బండి సంజయ్ గారు వీళ్ళు కొంతమంది బీజేపీ నాయకులు కూడా ఇవ్వడం జరిగింది. అంతా నిజమే. కానీ చట్ట పరిధిలో చట్టానికి లోబడి లేకుండా చట్టానికి దొరకకుండా చేసిన ప్రయత్నానికి వాళ్ళు చెప్పినట్టు వాళ్ళు అధికారులు పోలీసు వ్యవస్థ నేరస్తుల నుంచి ఎట్లా తప్పించుకోవడం వాళ్ళకి తెలుసు. ఎంత చేసుకున్నా కానీ కేసు ఖచ్చితంగా అయితే మాకు మా ఆలోచన ప్రకారం 6 months అంటే ఈ తొందరలో అది బయటకు వచ్చేస్తుంది. అది బయటకు రాకుండా మాత్రం అంటే మెయిన్ ముద్దాయిలు ఇక్కడ ముగ్గురే వస్తున్నారు, సంతోష్ రావు గారు, కేటీఆర్, కేసీఆర్. ఎందుకంటే హరీష్ రావు ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని, హరీష్ రావుకు ముందే ఆయనకు సంబంధించిన రికార్డు కూడా ఆయనకు దగ్గర పెట్టడం జరిగింది అనేది ఆయనే వచ్చిన తర్వాత ఆయన విచారణలో తేలింది అనేది కూడా ఆయన స్టేట్మెంట్ లో కూడా ఏది ఉందో అనేది అంటే పోలీస్ కు సంబంధించింది. తర్వాత ఇంకోటి ఎవిడెన్స్ రికార్డ్ అయినప్పుడు కోర్టుకు సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ కూడా బయటకు రావు. మరి ఏ రకంగా వస్తున్నాయి లీకులు వస్తున్నాయా, మరి ఏ రకంగా వస్తున్నాయా తప్ప అనేది జరిగింది. దాంట్లో ఒకటే అంటే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీకి సంబంధించిన పేగాగాను పర్చేజ్ చేసింది ఎవరు, అదే రకంగా టెర్రరిస్టులు తర్వాత దేశద్రోహులకు సంబంధించి నక్సలైట్ల పేరు మీద ఏ లిస్ట్ తీసుకొచ్చిండ్రు, 1000 మంది లిస్ట్ తీసుకొచ్చిండ్రు. ఆ లిస్ట్ తీసుకొస్తే అసలు ఏం జరిగింది ఇప్పుడు క్లియర్ గా పిక్చర్ బయటకు వచ్చినట్టే. ఎందుకంటే నేరస్తులు ఎవరు అనేది తెలిసిపోయింది. దానికి సంబంధించిన అధికారులను కూడా జైలు పోవడం జరిగింది, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం జరిగింది అనేది, మూసీ నదిలో వేయడం జరిగింది అనేది తెలిసింది. దానికి సంబంధించిన ఎవిడెన్స్ తోటి ఈ సిఐలు, ఎస్ఐలు, డిఎస్పీకి సంబంధించిన అందరు కూడా పోవడం జరిగింది. కానీ ఇది చివరికి వచ్చేదంటే పెద్ద వ్యక్తులు ఉన్నారు, అంటే ముఖ్య నాయకులు ఉన్నారు కాబట్టి దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్న తర్వాత 100% ఇది తప్పు జరిగింది. తప్పు జరగకపోవడానికి ఏంటంటే ఏం లేని మా అంబాసిడర్ కారు ఈఎంఐలు కట్టలేని వాళ్ళు ఈ రోజు 100 కోట్ల విమానాలు కొనడం లెవెల్ కి వచ్చిందంటే అవి దానికి పరిస్థితి ఆ రకంగానే వచ్చినట్టే కదా. అదే రకంగా వాళ్ళు పార్టీ ఆస్తులు, సొంత ఆస్తులను కూడా దేశ విదేశాల్లో బాగుంటుంది. వాళ్ళు మామూలు పరిస్థితి నుంచి ఈ రకంగా వచ్చిందంటే దాన్ని కూడా ఫస్ట్ ఇచ్చిన ఎలక్షన్ లో వాళ్ళ స్టేట్మెంట్ ఏంది, వాళ్ళ డిక్లరేషన్ ఏముంది, ఈ రోజు వాళ్ళ ఆస్తులు ఏంది ఉన్నది కూడా తెలుస్తుంది, వాళ్ళ బినాములు పార్టీ కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ తప్పు చేస్తుంది. తప్పు కూడా ఎట్లయిందంటే తొందరగా వస్తే మేము కూడా ఆశించేది అంటే ఎంత తొందరగా వస్తే అంత బాగుంటుంది. కానీ టెక్నికల్ గా రాజకీయానికి సంబంధం లేకుండా న్యాయ వ్యవస్థలో పరిధిలో ఉంటది కాబట్టి న్యాయ వ్యవస్థకు సంబంధించి న్యాయ వ్యవస్థలో ఒకటే ఉంది, 100 మంది దోషులు తప్పించుకున్నా కానీ ఒక నిర్దోషి తప్పించుకోవద్దన్న ఆలోచన ఉంటుంది. దాన్ని సంబంధించి నిర్దోషులను దోషులకు సంబంధించి స్టేట్మెంట్ ఆ రకంగా ఉంటా అంటే 100 మంది దోషులు కూడా తప్పించుకున్నా ఏం కాదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడుతుందని న్యాయ వ్యవస్థ ఉంది. దానికి సంబంధించి పూర్తిగా దాన్ని అంటే ప్రతిదీ క్లియర్ గా తీసుకున్న తర్వాత దోషులు అనేది బయట తెలిసిపోయింది. ఇప్పుడు మాకు అంటే ఓపెన్ గా ఓటుకున్నోటు సంబంధించి చట్టపరంలో చట్టపరంలో ఉంది కదా. అది ఏం చేయడం ఆస్తులు ఏ విధంగా సంపాదించడం మొదలు పెట్టండి మేడం. నేను చెప్తున్నా ఎవరు తప్పు చేసినా వాళ్ళు చెప్పినట్టు ఎవరు తప్పు చేసినా, ఎవరు పోలీసులు కాదు, ఎవరు భగవంతుడు కాదు, ఎవరు తప్పు చేసినా అక్రమాస్తులు ఎవరు చేసినా వాళ్ళని శిక్షించాలి. న్యాయ వ్యవస్థలో ఉన్న కొన్ని లోపోల్స్తోని ప్రతి ఒక్కరూ దాంట్లో తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒకటి చెప్పాలనుకుంటే హైదరాబాద్ ఉండేదంతా ఒక మాయలంగా చేసుకొని అందరూ ఎవరు తప్పు చేసినా, నేను అనేది ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు తప్పు చేసినా, బీజేపీ వాళ్ళు తప్పు చేసినా, బీఆర్ఎస్ వాళ్ళు తప్పు చేసినా, నేను తప్పు చేసినా, ఎవరు చేసినా శిక్షించాలి. కానీ చట్ట పరిస్థితుల్లో ఏముందంటే 100 మంది మీరు దోషులను తప్పించినా కానీ అంటే వాళ్ళకు శిక్ష పడకుండా సరే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడుతుంది అనేది ఒకటి ఉంటుంది. దాన్ని బట్టి ఖచ్చితంగా ఇక్కడ దోషులు అనేది క్లియర్ గా ఉన్నది, వాళ్ళకి శిక్షించాలి. మీరు అన్నట్టు ఎవరు తప్పు చేసినా వాళ్ళని శిక్షించే పద్ధతి చేయండి. ఆ చట్టం కూడా ఇంకా స్ట్రాంగ్ కావాలి. దీనికి సంబంధించి ఎవరు చేసినా భవిష్యత్తులో ఇంకో వేరే వాళ్ళు చేయకుండా చేసే ప్రయత్నం చేస్తే బాగుంటుంది.
మనం నిజానికి కూడా మన న్యాయ వ్యవస్థలో కొన్ని లోపాలను కొన్ని అంటే దానికి సంబంధించిన కొన్ని సరి చూసుకొని ఎంతో మంది అక్రమాలు చేస్తున్నారు. అక్రమాలను సక్రమాలు చేసే దానికంటే కఠినాతి కఠినంగా శిక్షలు ఉండాలి. దాంట్లో ఎవరు తప్పు చేసినా శిక్షించాలని మీ ద్వారా కోరుకుంటున్నానండి. ఎస్ రామ్మోహన్ గారు, చెప్పండి. మరి ఇన్ని సంవత్సరాలుగా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి కేసుకి సంబంధించి కూడా విచారణ కొనసాగుతుంది. మరి ఇప్పటికైనా ఇప్పుడు కొత్తగా నియామకమైన డీజీపీ కూడా ఇందుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. త్వరలోనే ఇందుకు సంబంధించి ఈ కేసు ఫైనల్ స్టేజ్కి చేరుకుంది. త్వరలోనే కంప్లీట్గా ఛార్జ్ షీట్ అనేది కోర్టులో దాఖలు చేస్తామని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు సాధ్యమవుతోంది? ఇప్పటికైనా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం ఓ కొలిక్కి వస్తోందా? మీరు మొదలే నేను చెప్పాను, మొట్టమొదటి మాట్లాడినప్పుడు చెప్పాను, ఈ మైండ్ గేమ్ రాజకీయాలు అట్లా డైవర్షన్ పాలిటిక్స్. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎప్పుడైతే ప్రజల్లో వస్తుందో అప్పుడు ఇట్లాంటివన్నీ ముందర తీసుకొస్తున్నారు. అది వాస్తవం. కృష్ణారెడ్డి గారు కూడా అదే చెప్పారు. ఏమంటానంటే ఇప్పుడు ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత వస్తుంది, చూస్తున్నాం మనం. రైతు బంధు ఏమైందో చూసినాం, రైతు భరోసా ఏమైందో చూసినాం, చాలా హామీలు నెరవేరలేదు. వీటన్నిటి వల్ల ప్రభుత్వం మీద చర్చ జరగకుండా అంటే డైవర్షన్ పాలిటిక్స్, మైండ్ గేమ్ రాజకీయాలు చేయాల్సి వస్తుంది. దాని చేస్తున్నారు. ఇప్పుడు ఇక కొత్త బిస్తిగాడు పొద్దురగాడు అన్నట్టు వాళ్ళు కొత్త డీజీపీ రాగానే మాట్లాడుతున్నారంటే అడిగిండ్రు, ఆయన చెప్పిండు అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పటిదాకా 2 కమిషన్లు 4-5 సీట్లు వేశారు. ఇప్పటికి ఏ కమిషన్ రిపోర్ట్ అనేది బయట పెట్టింది అంటున్నారు. ఒకటేమో మన పీసీ ఘోష్ కమిషన్. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? బిగ్ బాస్ ఎవరని లీడింగ్ క్వశ్చన్ వేసి వాళ్ళ పేర్లు రాయడం తప్పు అని మన నివేదిక, మన పీసీ ఘోష్ కమిషన్ వేయడం జరుగుతుంది కానీ వారు ఇచ్చిన నివేదిక పనికిరాదు, చెత్త కాదంతో సమాధానం అని చెప్పి మొన్న హైకోర్టు తీర్పిచ్చింది కదా. నివేదికలోని అంశాలు ఎందుకు పనికిరావు, విచారణ కానే కావు, రేపొద్దున దీన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవడానికి వీలే లేదని చెప్పేసింది. అంటే ఏమన్నట్టు, అసలే పోయి తల్లిదండ్రుల పేరుకి పిల్ల ఏం బతుకుతుంది కనుక సమస్య లేదు. రెండవది, మనకు యాదాద్రి భద్రాద్రి మీద ఒక కమిషన్ వేశారు. ఇదే మన ఒక అంతకు నరసింహారెడ్డి గారు, ఆ తర్వాత బీపీ లోకూర్ గారు మన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా చేశారు. ఆయన చేశారు. ఆయన రిపోర్ట్ ఇచ్చి 1 year అయిపోయింది. ఇప్పటికి కూడా ఆ రిపోర్ట్లో ఏముంది? నిజంగానే ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ నుంచి తెలంగాణ గవర్నమెంట్ వచ్చేటప్పుడు డబ్బులు ఎవరు లంచం ఇచ్చిండ్రు? బిహెచ్ఈఎల్ ఫ్యాక్టరీ గవర్నమెంట్ అండర్టేకింగ్ కదా, ముఖ్యంగా పబ్లిక్ రంగ సంస్థ కదా. మరి బిహెచ్ఈఎల్ వారు ఎవరికి లంచం ఇస్తారు? లంచం ఇచ్చి సప్లై చేస్తారా అని నిన్న కాక మన భద్రాద్రి యూనిట్ మొదలుపెట్టింది, చూసింది కదా. మరి ఆచరణ జరుగుతుంది కదా. మరి దాని మీద ఇప్పటిదాకా మరి ఆ కమిషన్ రిపోర్ట్ ఎందుకు బయట పెడతలేదంటే కొండంత వెలుకని కూడా పట్టేదని మాట్లాడుతున్నారు. ఇక మిగతా 2 ఇట్లలో 58 కోట్ల రూపాయలు చేరిన దాన్ని వాడొప్పుకుంటున్నాడు, ఇచ్చిందని వీళ్ళు ఒప్పుకుంటున్నారు. చేయాల్సిన పని ఏంటి? అందుకని కేంద్ర ప్రభుత్వం కూడా బాధ్యత 3 అంటున్నాడు. ఇందులో కూడా ఇప్పుడు నేను చెప్పిన మన ఈ కార్ రేస్ లో కూడా ఏం చేయాలి? డబ్బులు పోవడం నిజమే కదా, పోయినాయి అక్కడికి. రిజర్వ్ బ్యాంకు చర్య తీసుకోవాలి. రిజర్వ్ బ్యాంకు ఇప్పటిదాకా స్పందిస్తలేదు కదా. ఈడీ వచ్చింది, సిబిఐ రావంటున్నారు. కానీ అసలు సంగతి ఏంటంటే ఆ రిజర్వ్ బ్యాంక్ స్పందించాలి కదా. ఈ డబ్బులు పోయిన నిజమేనా అన్నప్పుడు ఎవరు అనుమతి ఇచ్చారు? పోనీ ఎక్కడి నుంచో కేటీఆర్ డబ్బులు పంపుతాడు పోలే. రాష్ట్ర ప్రభుత్వము ఎస్బీఐ ద్వారా, అప్పుడు ఎస్బీఐ బ్యాంకులో మన డబ్బులు ఉంటాయి, మన ఖాతా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఎస్బీఐ ద్వారా పంపింది. ఎస్బీఐ వాళ్ళు చేయాల్సిన పని ఏంటి? ఈ 58 కోట్ల రూపాయలు విదేశీ మార్గద్రవ్యంగా మార్చి ఆ కంపెనీ గ్రీన్ ఎనర్జీకి పంపేటప్పుడు వాళ్ళే చూసుకోవాల్సిన అవసరం వాళ్ళదా, లేకుంటే టెక్నికల్ గా వీళ్ళదా? రాజకీయ నాయకులు అంగోటి నిశాన్ని కూడా ఎన్నికవుతారు. వాళ్ళందరికీ రూల్స్ తెలియవు కదా. అవును, ఇచ్చింది నేనే, పంపించింది నేనే, నేను ఇవ్వమని చెప్పింది నేనే అని కేటీఆర్ గారు అన్నారు కదా. ఇవ్వమని చెప్పినప్పుడు ఇచ్చేవాడికి గుర్తుండాలి కదా. ఐఏఎస్లు ఐపీఎస్లు ఎందుకు వేస్తారు ఇటువంటి దానిలా? అంటే అదే రాజకీయ నాయకుడు నేర విచారణ చేస్తాడు, వీళ్ళని పక్కన పెట్టి అదే రాజకీయ నాయకుడు ఇట్లాంటి చట్టపరంగా చూసుకోలేరు కదా. అందుకని ఏమంటా అంటే అధికారులు పూర్తిగా తప్పు చేసిండ్రు. ఈ అధికారులు జైలుకి వెళ్ళిండ్రు కూడా వెళ్తారు కూడా అంటున్నాను నేను. అసలు రాజకీయ నాయకులు పక్కకు తప్పుకుంటారు అంటున్నారు. అది రాజకీయ నాయకులు ఎవరు కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, అప్పుడు జరిగింది. ఆ జరిగిన ఫోన్ ట్యాపింగ్ లో ఫలానా వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయమని అధికారికి ఏ రాజకీయ నాయకుడు డైరెక్ట్ చెప్పాడు, సూచన ఇస్తాం. అందుకే చెప్పాను కదా, రాజకీయ భక్తి, స్వామి కంటే స్వామి భక్తి చెప్పించి అదనంగా లంచం దొబ్బడానికి వీలుగా కొంచెం సంధిస్తే మొత్తం అంతా ఇల్లు అంతా నాది అన్నట్టు వీళ్ళందరూ ఏం చేశారంటే సెలబ్రిటీస్ రకరకాలు చేశారు. ఇది రాజకీయ వివాదం కంటే చాలా మంది మన సంసారాలు బయటపడ్డారు. చాలా మంది డబ్బులు ఇచ్చి దాన్ని బయటపడకుండా చూసుకున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, లేకుంటే సినిమా యాక్టర్లు కానీ, సెలబ్రిటీస్ కానీ పూర్తిగా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారంటున్నాను. ఇది ప్రభుత్వాన్ని తీసుకోవచ్చు. నేను ఎంతమంది చెప్పాను కదా, అప్పుడైనా ఇప్పుడైనా గూఢచర్యం ఇప్పుడైనా ఉంటుంది, అప్పుడైనా ఉంటుంది. కనుక ఆ గూఢచర్యం ఎట్లా చేశారు, దేని వల్ల చేసినడానికి రావణ కాష్టం లాగా ఎందుకు రగిలిస్తున్నారు దీన్ని అంటున్నాను. ఇప్పటికైనా నేను చెప్పిన గొర్రెల కుంభకోణం సంగతి తేలాలి. ఎవరు 3-2 వెటర్నరీ డాక్టర్లు సస్పెండ్ చేశారు ఆ కేసులో. ఇప్పటికీ దాని సంగతి ఎందుకు తెలియదు. అట్లానే మనకు ఈ క్యారియర్స్ కుంభకోణం అయితే పోతే నడుస్తూనే ఉంది. ఇదైతే టెలిఫోన్ ట్యాపింగ్ రావణ కాష్టం లాగా. ఇంతకుముందు కృష్ణారెడ్డి గారు మంచి ఉదాహరణ చెప్పారు. సినిమా అయితే 2 గంటల్లో అయిపోతుంది. ఇది సీరియల్ లాగా, మొగిల్ రేకులు సీరియల్ లాగా నడుస్తూనే ఉన్నది.
ఎందుకు నడుస్తున్నది ఇట్లా? అందుకని ప్రభుత్వం ఏం చేయాలంటే అవసరం వచ్చినప్పుడు మాత్రమే దీన్ని లేపుతున్నది. నిజంగా చెప్పాలంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రం లేపుతున్నది. అట్లా కాకుండా సమగ్ర విచారణ జరపని చేయండి. దాంతో పాటు నేను ఇంకొక మాట కూడా అంటున్నాను. ఇప్పుడు ఓటు కేసు రేవంత్ రెడ్డి గారిని ఏ ప్రభుత్వం అయినా జరిగింది. ఆ తర్వాత 2015లో జరిగింది. 2023 దాకా మనకు కేసీఆర్ గారు అధికారంలో ముఖ్యమంత్రి ఉన్నారు కదా, మరి ఆనాడు ఏం చేసిండ్రు? ఆ కేసు ఇప్పటిదాకా ఎందుకు తగ్గట్లేదు అనేది కూడా ప్రశ్న వస్తుంది. ఇప్పుడు ఈ 2.5 ఏళ్ళ నుంచి వీళ్ళు ఎట్లా తాత్సార్యం చేసిండ్రో, మరి రేవంత్ రెడ్డిని రాజకీయంగా ఉపయోగించుకోవడానికి రాజకీయంగా చేయడానికి కదా స్పష్టంగా రెడీ హ్యాండెడ్ దొరికిండు. 50 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. మరి ఆ సాక్షులు కూడా వచ్చి సాక్ష్యం ఇచ్చారు. ఇంకా ఎందుకు లేట్ అవుతుంది అక్కడ కూడా? అది కూడా గమనించాలి కదా. అంటే న్యాయ వ్యవస్థలో ఇంతకు రామచంద్ర గౌడ్ గారు చెప్పినట్టు న్యాయ వ్యవస్థ కప్పచెప్తే ఏదైనా సంగతి చేస్తుంది కదా అంటున్నాను. అదే కదా మొన్న మనకు కాళేశ్వరం PC ఘోష్ నివేదిక మీద ఏమైంది? పూర్తిగా నివేదిక తప్పు పొమ్మని తీర్పిచ్చింది. న్యాయ వ్యవస్థ దాకా పోతేనే కదా అంటున్నాను. అందుకనే ఈ విచారణలు కేవలం రాజకీయంగా వాడుకోకండి. నష్టపోయిన పౌరులు చాలా మంది ఉన్నారు. నష్టపోయిన దానిలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇందుకు హరీష్ రావు, కవిత కూడా అన్నారు వాళ్ళది కూడా ట్యాప్ అయింది అంటున్నారు కదా. అన్ని బయట పెట్టండి. నిజమైన దోషులు ఎవరో తేల్చండి, వాళ్ళు శిక్షించండి. అప్పుడు సాధ్యం అవుతుంది. కానీ నిజంగానే ఆ సూత్రం ప్రకారం పోవాలని ఇంకా 10 ఏళ్ళైనా తెగదు అంటున్నాను. తెగకుండా తెగేదాకా మనకు ఆలోచన చేయమంటే ఎలక్షన్లు వచ్చేస్తాయి. వీళ్ళ కథం దుకాణం బంద్. మళ్ళీ 2028 ఎలక్షన్స్ వస్తాయి. అప్పటిదాకా ఈ రాజకీయంగా వీళ్ళను వాడుకోవడానికి మాత్రమే వాటిని వాడతారు. అంత తప్పే అంటున్నాను. ఖచ్చితంగా ఇప్పుడు ఈ విచారణ ఎంత వీలైతే అంత నేను చెప్పిన 5 కేసులలో 3 సిట్లు 2 కమిషన్లు వీళ్ళని త్వరగా తేల్చాలని నేను అడుగుతున్నాను. కృష్ణారెడ్డి గారు, మేడం మరి ఫైనల్ కంక్లూజన్ ఏంటి? మేడం ఇందాక అందరు మాట్లాడింది విన్నాము. బీఆర్ఎస్ నాయకులు మాట్లాడింది అంటే సత్యహరిశ్చంద్రులకు మేమే వారసులము, ఎక్కడ అవినీతి జరగలేదు, మేము ఫోన్ ట్యాపింగ్ చేయలేము, ఏ దాంట్లో కూడా మేము సత్యహరిశ్చంద్రులకు వారసులం అనేలాగా మాట్లాడుతున్నారు. మరి ఇన్ని ఆరోపణలు ఎందుకు వచ్చినాయి? ఇంత విధానంగా ఎందుకు వచ్చింది? ప్రజలను మిమ్మల్ని ఇంట్లో ఎందుకు కూర్చొని పెట్టిండ్రు అనేది ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనము సమర్థించుకోవడానికి ఎంతైనా సమర్థించుకుంటాము, ఎన్నైనా. కానీ వాస్తవాలను మనం బయట వ్యక్తులు ఎవరో మాట్లాడింది కాదు, ప్రతిపక్షాలు మాట్లాడింది కాదు, ఇంకెవరో కాదు, కుటుంబ సభ్యులు సొంత కూతురే మాట్లాడింది. నాది కన్న కూతురుది ఫోన్ ట్యాపింగ్ జరిగింది, అలాగే సొంత అల్లుని ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందా అంటే దానికి ఈ రోజు వరకు బీఆర్ఎస్ పార్టీ నుంచి సమాధానమే లేదు. తేలు పుట్టిన దొంగలాగా ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడాలి. కవిత గారు లేవనెత్తిన అంశాలు ఒక్కటి కూడా తీసుకురావట్లేదు. మరి ఎందుకు తీసుకురావట్లేదు? ఇది ఒక్కటే కాదు, అవినీతి ఆరోపణలు కూడా చేసింది ఆమె. ఆ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారన్నారు, అవినీతి పరులు ఉన్నారన్నారు. కేసీఆర్ దొంగతనం చేయలేడు కానీ ఆయన చుట్టుపక్కల ఉన్నారు పందికొక్కుల్లాగా మెక్కిండ్రు అన్నారు. మరి ఆ మొక్కిన వాళ్ళు ఎవరు? మరి మొక్కలేమని ఎవరన్నా ఒక్కరన్నా మరి ఎందుకు మాట్లాడలేరు? ఈ అంశాలు అన్ని చెప్పాల్సినది బీఆర్ఎస్ పైన ఉంటది. ఎందుకంటే ఓడిపోయినంత మాత్రాన కాదు, తప్పు చేసిన వాళ్ళకు శిక్షలు ఎప్పటికైనా పడాలి. మనమున్న ఒక్క జీవితం పోతే తప్ప పండు ముసలి వరకు కూడా జరగాల్సింది ఉంటుంది. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకా అడ్డగోలుగా సమర్థించుకుంటే కనుక సమంజసం కలిగి. ఇంకోటి రామచంద్ర గౌడ్ గారు చెప్తున్నారు, దొంగ చేసేటోడు అన్ని ఆధారాలు దొరకకుండా చేస్తాడు, లేకుంటే పట్టుబడేటట్టు దొంగతనం చేస్తే వాడు దొంగ ఎందుకు అవుతాడు? పోలీసు వాళ్ళు ఎందుకు, దర్యాప్తు సంస్థలు ఎందుకు, ఈ వ్యవహారాలు అంటే మా దర్యాప్తు సంస్థలు, మా వ్యవహారాలు, మా ప్రభుత్వం కంటే ఎక్కువ దొంగతనం చేసినోడే గొప్పగా ఉన్నాడు అనే విధంగా మనము తప్పించుకోవడానికి ప్రయత్నం అనేది జరగదు. నేను అనేది ఏంటంటే మీరు మాట్లాడింది కరెక్టే, కానీ ఆడు ఎంత పెద్ద దొంగ అయినా ఎన్ని తప్పులు చేసినా మేము పట్టుకుంటాము, మేము కోర్టులో నిలబెడతామనేది ఉండాలి. కానీ దానికి వక్ర భాష్యంగా పోయేటట్టుంటే తప్పు చేసింది కరెక్టే కానీ మాకు దొరకట్లేదు అంటే ఇది ఎక్కడ పోతుందంటే, ఇప్పుడు అది తప్పు చేసిందా లేదంటే మీకు దొరుకుతలేరా, మీరు తప్పిస్తున్నారా, ఈ అంశాలు స్పష్టంగా బయటకు వస్తాయి. ఎందుకంటే మనం మాట్లాడేటప్పుడు క్షుణ్ణంగా పద్ధతిగా మాట్లాడితే అది బయటకు క్షుణ్ణంగా ఏదో తప్పు ఏదో ఒప్పేదో బయటకు వస్తుంది. మనం అట్లా కాకుండా మనకంటే దొంగోడే తెలివి కల్లోడు వాడు దొరకకుండా తప్పులు చేస్తాడు అంటే అది చేసేది దొంగతనం చేసేవాడ రాత్రిపూటను పగల్లో ఎవడు చూడకుండానే దొరకద్దనే దొంగతనం చేస్తాడు, తప్పులు చేస్తాడు, ప్రతి ఒక్కడు దొరకద్దనే చేస్తాడు. దాన్ని పట్టుకోవడంలోనే మన విజ్ఞత ఉంటుంది, మన తెలివి ఉంటుంది, మన చాతుర్యం ఉంటుంది, మీ ప్రభుత్వం యొక్క గొప్పతనం ఉంటుంది, మీ ముఖ్యమంత్రి యొక్క హోంశాఖ మంత్రి యొక్క ముఖ్యమంత్రి గొప్పతనం ఉంటుంది. అంతేగాని దొంగోడు తెలివిగా దొంగతనం చేసింది తప్పించుకుంటా అంటే మీ ప్రభుత్వం చేతగానంత ప్రభుత్వం ఇంకొకటి ఏది ఉండదని చెప్పేసి. యాదగిరి గారు, ఫైనల్ కంక్లూజన్ అంటే
చెప్పండి. యాదగిరి గారు మీ వాయిస్ అన్మ్యూట్ చేయండి. హలో చెప్పండి. ఎస్, మరి ఆ మొత్తానికి ఆ ఫోన్ ట్యాపింగ్ అంశంకి సంబంధించి కూడా మొదటి నుంచి కూడా ఇటు తాజాగా టీపీసీసీ చీఫ్ కూడా ఇందుకు సంబంధించి మాట్లాడడం జరిగింది. మరి ఫోన్ ట్యాపింగ్ చేయడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు, అది మా సంస్కృతి కాదు, వాళ్ళకి ఇది అలవాటు ఎప్పటి నుంచో. ఇటు రాజకీయ నేతల దగ్గర నుంచి కూడా ఇటు సినీ సెలబ్రిటీస్ వరకు కూడా అందరు ఫోన్లు ట్యాప్ చేశారంటున్నారు. మొత్తంగా మీరేమంటారు ఫైనల్గా? మేము అదే చెప్తున్నాం కదండి. మేము ఫోన్లు ట్యాప్ చేసి ఉంటే విచారణ సంస్థలో ఇప్పటి వరకు తేలిపోతుంది. ప్రభాకర్ రావు గారు బయట ఉన్నారు అని వచ్చారు కదా, వారి ద్వారా వాళ్ళు విచారణ చేసుకోవచ్చు. మా బీజేపీ పెద్దన్న చెప్తున్నాడు వాళ్ళు అన్ని చేసిరు కానీ వాళ్ళు దొరకనిస్తలేరు అని అంటే, చోటేబాయ్ బడేబాయ్ రేవంత్ రెడ్డి మోడీ ఇద్దరు కలిసి ఉమ్మడి ప్రభుత్వాన్ని నడుపుకుంటా మీరు ఒకరికొకరు సహకరించుకుంటా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు బదనాం చేస్తారు అన్నగారు? ఎందుకంటే కేవలం ఇప్పుడు వారికి రెడ్ హ్యాండెడ్ గా నోట్ల కట్టలతోటి 50 లక్షల రూపాయల నోట్ల కట్టలతోటి దొరికిన రేవంత్ రెడ్డి గారు వారికి మంచిగా చిన్న తమ్ముడు అవుతాడు, పెద్దన్న చిన్న మంచిగా అవుతారు. ఏది జరగాలనుకున్నా కూడా మహారాష్ట్ర నుంచి పర్మిషన్ కావాలన్నా కిషన్ రెడ్డి గారి సహకారం కావాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి కోరుతారు. సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పేసి బండి సంజయ్ గారు కోరుతారు, రేవంత్ రెడ్డి గారు వారికి అప్పచెప్తారు. మరి ఏమైందండి? ఇప్పటి వరకు ఏ విచారణ చేసినా కూడా బీజేపీ వారికి ఎక్కడ ఏం దొరకదు, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఏమీ దొరకదు. సాక్షాత్తు అసెంబ్లీలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల గురించి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీగా ఒకటినండి, నేను చాలా చిన్న లాజిక్ చెప్తా. ఒక బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని చెప్పి మళ్ళా స్పీకర్ గారు దాన్ని ప్రకటిస్తే బీజేపీ పార్టీ ఎందుకు ప్రశ్నించదు? నోటుకు నోటు దొంగను తీసుకుపోయి ఆడ ముఖ్యమంత్రిగా కూర్చోబెడుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఉండి ఎందుకు ప్రశ్నించదు? అంటే కాబట్టి ఇలాంటివి మీరు చెప్పలేకపోతున్నారు. ఇప్పటికైనా మాది ఉమ్మడి ప్రభుత్వం అని చెప్పేసి మీరు ఇప్పటికైనా డబుల్ ఇంజన్ సర్కార్ గారు ఇది మోడీ గారి చంద్రబాబు నాయుడు గారి డైరెక్షన్ నడుస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గాని ఒరిజినల్ కాంగ్రెస్ కాదు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారు. ఇప్పటికైనా మీరు గుర్తుంచుకోండి, బీఆర్ఎస్ పార్టీ మీద విమర్శలు చేయకుండా ప్రభుత్వం చేసే తప్పుడు పనులకు విమర్శలు చేయాలని చెప్పేసి పెద్దలకు సూచిస్తున్నారు. మేడం ఒక చిన్న సబ్మిషన్ మేడం, చెప్పండి. యాక్చువల్ గా పార్టీ మారిన ఎమ్మెల్యేల గురించి హైకోర్టులో కేసు వేసింది ఎవరు, పోరాడుతుంది మహేశ్వర్ రెడ్డి గారు కదా. సార్ సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుంది సార్, ప్లీజ్. ఇంకోటి బడే బాయ్ చోటే బాయ్ అంటున్నారు. మేము రాష్ట్ర ప్రజల గురించి, మనకు దేశ ప్రజలు ఎంతనో రాష్ట్ర ప్రజలు కూడా అంతే. ప్రజా సమస్యల గురించి ఉన్నప్పుడు సహకరించి పనిచేస్తారు. టైం అయిపోయింది సార్, టైం అయిపోయింది. రైట్, థ్యాంక్ యూ అండి. ఇక ఇవాళ డిబేట్లో పాల్గొన్న టీపీసీసీ స్పోక్స్ పర్సన్ పల్లె రామచందర్ గారు, అలాగే బీఆర్ఎస్ నేత మల్లపక్క యాదగిరి గారు, అలాగే బీజేపీ నాయకులు పైల కృష్ణారెడ్డి గారు, అలాగే అనలిస్ట్ బండారు రామ్మోహన్ గారు, ధన్యవాదాలండి. సో ఇది ఇవాళ మీడియా డిబేట్. కీప్ వాచింగ్ స్వతంత్ర.